ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. పిల్లల చదువు కోసం ఏం చేయడానికైనా సిద్ధం. వచ్చే సంవత్సరం పిల్లలకు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి స్విమ్మింగ్ పూల్ నిర్మించడానికి ప్రత్యేకమైన కోచ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలందరూ చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థానాల్లో నిలవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ స్పేస్ గారికి, అదేవిధంగా సోదరుడు జగదీశ్వర గారికి, నవ సోదరుడు గురుమూర్తి శ్రీనివాస గారికి, అదేవిధంగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న చిన్న యొక్క తల్లిదండ్రులకు, మరియు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా చిన్న అందరికీ కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఈవెంట్ జరగడం కూడా నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈరోజు కావలికి 5 కిలోమీటర్లు ఈరోజు నిర్మించబడి మొదట్లో మేమంతగా ఈ స్కూల్ పెట్టేటప్పుడు చాలా మంది కావలి పట్టణానికి చాలా దూరంగా ఉంది, చాలా కష్టము అని ఆ రోజున చాలా మంది నిలిచారు. కానీ అయినా పర్వాలేదు, మనం ఈ స్కూల్ ఇక్కడ పెట్టాలి. పట్టణానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని సదుపాయాలతోటి ఉండాలి. స్కూల్ అంటే ఇలా ఉండాలి అని నా ఆశయం. అందుకు అనుగుణంగా ఈరోజు అన్ని సదుపాయాలతో ఈ స్కూల్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా మా స్కూల్కి ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నారు. అదేవిధంగా స్కూల్ చేర్పించాలని చాలా మంది కూడా ముందుకు రావడం అదేవిధంగా నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా సిబిఎస్ఈ స్కూల్ ఆ రోజు నేను పెట్టినప్పుడు ఇది 4th స్కూల్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. దానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు మా పిల్లలంతా కూడా ఎంతో చక్కగా ఇక్కడ చదువుకుని అంచెగా ఎదుగుతూ ఈరోజు ఇంటర్మీడియట్ కూడా ఈరోజు మనకి పర్మిషన్స్ వచ్చి ఆల్రెడీ 2-3 బ్యాచెస్ కూడా ఈరోజు ఫస్ట్ క్లాస్ లో అందరూ కూడా పాస్ అయ్యి బయటకు పోవడం నిజంగా చాలా గర్వపడుతున్నాను.